పూర్తి చేస్తా చేయలేను అని చెప్పి ఏమైనా చెప్పారు? అప్పుడు ఏం చెప్పలేదు కదండి. అప్పుడు అన్నీ మేము చేయగలం అన్నారు, చేసారు. చేస్తారు అనుకున్నాం, చేయలేకపోయారు. మరి మన డబ్బులే మనకి ఇస్తున్నారు తిరిగేసి. బికాస్ ఆఫ్ ఆయన నిలబెట్టుకోవాలి, కన్ఫర్మ్ గా ఆయన అయితే గెలిపించుకోవాలి. పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. స్వాగతం పలికితే నా జీవితం నీకు కాకపోతే ఇంకెవరికి నిగ్రహం సవాల్ చేస్తున్నారు. అది జరగని పని. తమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ తంగెల్లో ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు. వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తున్నారు. ఎవరు ఉండబోతుంది? మేమైతే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలని? గత ప్రభుత్వం చూసాం కదండి, మార్పు కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. ఓడిపోయాడు కదండి, ఒకసారి గెలిచి చూపిస్తేనే కదా ఏంటన్నా తెలుస్తుంది. ఓడిపోయిన మనిషిని ఇంకెన్నిసార్లు ఓడించినా ఇంకేమీ చేయలేరు. ఏం చేస్తాడు అంటే గెలాలి కదండి, గెలిస్తే ఏం చేశాడని తెలుస్తుంది. ముందు వాళ్ళు కూడా అలా అవకాశం అడిగితేనే కదా ఇచ్చాం ఏం చేశారో చూసాం, నచ్చలేదు వేయమని. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓటు వేసిన వృధా, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం స్థాపించేది మేమే, వాళ్ళు గెలిచినా వేస్ట్ అంటున్నారు. ఎందుకంటే కూటమిలో ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళకమ్మ సీట్లు వాళ్ళకి వస్తాయి కదండి. వాళ్ళకి ఇవ్వాల్సిన పోర్ట్ఫోలియో వచ్చినప్పుడు వాళ్ళు నెరవేరుతారండి. కూటమిలో బలపరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. పథకాలు ఇచ్చాం, బ్రహ్మాండంగా పాలించాం, 175 గెలుస్తాం, 175కి అంటున్నారు. 175 ఇంకెన్ని ఇచ్చినా కూడా ఆ ప్రభుత్వం మాకు నచ్చలేదండి. ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఉపయోగం లేదండి. మా దగ్గర తీసుకొని మాకు ఇవ్వడం అయితే ఉపయోగం లేదని మేము అనుకుంటున్నాం. అంటే అన్ని హామీలు నెరవేర్చేసాం అని అంటున్నారు. మద్యపాన నిషేధం, పోలవరం, క్యాపిటల్స్ ఇలాంటివి ఏమైనా అంటారు? మద్యపానం అయితే అటర్ ఫ్లాప్ అండి. పోలవరం చేయలేరు, వాళ్ళైతే ఇంక చేయలేరండి. ఇక పై కూడా చేయలేరు. ఇంక 3 రాజధాని, ఒక రాజధాని పూర్తిగా చేయలేరు, ఇంక 3 రాజధానులు ఎందుకు సార్? ఏది ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? ఒక రాజధాని ఒక చోట ఉంటే మాకు అందంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఆనాడు ఎందుకు ఒప్పుకున్నారు? రాజధాని అమరావతి కింద ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు ఈ 3 రాజధానులు ఎందుకు మనకి? ఎలక్షన్ టైంలో చెప్పారా మీకు? ఇంటింటికి తిరిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు చెప్పారా ఇలా 3 రాజధానులను కడతాను, పోలవరం పూర్తి చేస్తా చేయలేను అని చెప్పి ఏమైనా చెప్పారు? అప్పుడు ఏం చెప్పలేదు కదండి. అప్పుడు అన్ని మేము చేయగలం అన్నారు, చేసారు. చేస్తారు అనుకున్నాం, చేయలేకపోయారు. సో మేము మార్పు కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయినా చేసి అవుద్దని మేము అనుకుంటున్నాం. చెప్పుకోవడానికి రాజధాని చెప్పుకోవడానికి ఉండాలి కదండి. ఇప్పుడు ఏ రాజధాని చెప్పుకోవడానికి లేదు మనకి. అన్ని రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు, మనకి ఏం చెప్పుకుంటాం చెప్పండి? ఏది ఎక్కడ కూడా లేదు. వీళ్ళైనా ఏదో నిర్ణయించలేకపోయారు కదా. 3 ఎందుకంటే ఏదో ఒక చోట ఉంటే హ్యాపీగా చెప్పుకోవడానికి ఉంటాం. అంటే ఇక్కడ యువత ఓట్లు, కొత్త ఓట్లు వచ్చిన కానీ యువత కానీ ఏమనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు, మంచిగా మనకు అమ్మ ఒళ్ళు వస్తున్నాయి, అందువల్ల మేము జగన్ గా ఓటేస్తాం అంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి వేస్తాం? ఎవరైనా సరే డబ్బులు టెంప్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకోకూడదని కోరుకుంటున్నాను. ఎటువంటి పథకాలకి లొంగిపోకుండా ఎవరైతే పనిచేస్తారో, మీరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా రావాలన్న ఇన్వెస్ట్మెంట్లు కానీ అది ఆయనే చేయగలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇతను వచ్చాక ఏం చేశారు అన్నది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే చాలండి. అంటే ఓవరాల్ గా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. ఎవరికి ఇస్తారు? మేము కూటమికేనండి, అందులో తిరిగేం లేదండి. పిఠాపురం నుంచి అయితే కూటమి గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఎలక్షన్ జరుగుతుంది కదా ఆంధ్రాలో, ఎలా ఉందంటారు? ప్రజలు మనోగతం ఎలా ఉంది? అందరూ మారాలని అనుకుంటున్నారు అన్న గవర్నమెంట్. మాలాంటి ఎంప్లాయీస్, బిజినెస్ చేసే వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ మారితే కొంచెం ఏమన్నా ఎకానమీ పెరిగితే, మాకు శాలరీస్ పెరిగితే అన్ని బాగుంటుందని చూస్తున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ ఏం లేదు కదా. ఎంత ఫ్రీ బీస్ ఇస్తే ఎంత తింటారు? ఫ్రీగా కష్టపడితేనే కదా డబ్బులు వస్తాయి ఎవరికైనా. 3 క్యాపిటల్స్ కడతాం అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న ఒక క్యాపిటల్ లో నీట్ గా డెవలప్ చేస్తే చాలన్నా. 5 years ఇప్పటికే లేట్ చేస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ చూపించుంటే వాటికి మనకి ఏదైనా ఎకానమీ వచ్చిన కంపెనీస్ వచ్చింది. మెయిన్ అవేం లేకుండా చేశాడు ఈయన వచ్చి. ఇయర్లీ జాబ్ క్యాలెండర్ ఇస్తారు 2 లక్షల యువతకి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల్లో ఎన్ని జాబ్లు వచ్చినాయంట? ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు కదా. మా రిలేటివ్స్ లోనే బోల్ మంది చదువుకుని గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్క జాబ్ ఇవ్వలేదు ఎవరికి. మెగా డిఎస్సి గురించి ఏం చెప్తారు? ఏమి ఇచ్చారు? 5 సంవత్సరాల నుంచి ఏం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కింద ఒక 6,000 పోస్టులు అయితే తీశారు. అవి కూడా ఎలక్షన్ కమిషనర్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపేశారు. అలా ఎంతమంది చదువుకుని వస్తున్నారు అన్న బయటికి? 6,000 అంటే ఎంతమందికి సరిపోతాయి అసలు? కావాలని ఇప్పుడు రిలీజ్ చేయడం కాకపోతే ఏమన్నా అంటే ఫ్రీ బీస్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం అంటున్నారు. డబ్బులు ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా? మన డబ్బులే మనకి ఇస్తున్నారు తిరిగేసి, అంతే కదా. కొంతమందికి ఇవ్వట్లేదు. మెయిన్ డబ్బులు ఇవ్వడం కాదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరికీ.
జాబ్స్ ఇస్తే ఆటోమేటిక్ గా అదే ఎకానమీ డెవలప్ అవుతుంది. అది అంటే రాష్ట్రానికి ప్రధానంగా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే మేము ప్రధానంగా ఏం కావాలి? మెయిన్ అంటే మన ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రనే చూసి ఏం చూసి వస్తారు వేరే కంపెనీలు? ఏముందని ఇక్కడ ఏం లేదు కదా. ఏమన్నా కంపెనీస్ ఏమన్నా రావాలంటే మనకి ఎకానమీ జనరేట్ అవ్వాలి, అప్పుడే వస్తాయి. దాని మూలన ఎంత ఫ్రీబీసే కాదు, ఒక పక్కన ఎకానమీ జనరేట్ అవ్వాలి, ఇలాగ ఫ్రీబీస్ కూడా ఇస్తూ ఉండాలి. ఇది ఆపేస్తే మళ్ళీ వీళ్ళు ఊరుకోరు కదా, అలవాటు పడిపోయారు కదా 5 years వరకుని. దాన్ని రెండు బ్యాలెన్స్ చేసేవాడు కావాలి ఎవరైనా సరే. అయితే ఇక్కడ మేము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. మేము డైలీ ప్రతి ఏరియా చేస్తూ ఉంటాం, ఈస్ట్ గోదావరి అంతా చేస్తూ ఉంటాం. ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి పరిస్థితిని చూసి అంటే మీరు రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు కదా, ప్రజలందరిలో మార్పు వచ్చింది అనుకుంటున్నారా? 70% వచ్చిందన్న. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా పక్కగా ఫిక్స్ అయిపోయారు. ఇంకా నాకు ఫ్రీబీస్ డబ్బులు వస్తున్నాయి అంతే. తర్వాత వెనకాల ఏం జరుగుతుంది, కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి, డైలీ కూరగాయల రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదా, గ్రాసరీ రేట్స్ అన్ని పెరిగిపోయినాయి, ఏం తెలియట్లేదు. డబ్బులు ఇస్తున్నారు అంతే. వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఏమన్నా ఛాన్సెస్ అయ్యే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ అయితే చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు అందరూ. మెయిన్ మేము మార్కెట్ లో చేస్తుంటాం కదా, బిజినెస్ చేసే వాళ్ళు అందరూ మార్కెట్ అదే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలని. అన్న మీ పేరు? వాసు నా పేరు. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, జనసేన నుంచి ఎవరు, వైసీపీ నుంచి ఎవరు? జనసేన నుంచి అయితే తంగెళ్ళ శ్రీనివాసరావు, తర్వాత వైసీపీ నుంచి అయితే అదే వంగ గీత అనుకుంది. జనసేన ఎంపీ క్యాండిడేట్ తంగెళ్ళ శ్రీనివాస్ గారు, వైసీపీ ఎంపీ క్యాండిడేట్ చలమలశెట్టి సునీల్ గారు. ఇద్దరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? నేనైతే తంగెళ్ళ శ్రీనివాసరావు గారికి ఓటు నాదైతే. ఎందుకని? నేను ఫస్ట్ నుంచి జనసేన ఫ్యాన్ బ్రో. సో జనసేనకే వేయాలని చెప్పేసి. ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు కొట్టేస్తారు? మాక్సిమం నాకైతే పవన్ కళ్యాణ్ మొత్తం అంతా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, బికాస్ ఆఫ్ ఆయన నిలబెట్టుకోవాలి కన్ఫామ్ గా, ఆయన అయితే గెలిపించుకోవాలి, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి. సో నా యొక్క బట్ అయితే కన్ఫామ్ గా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కన్ఫామ్. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాడు సీఎం కింద గెలిచి అని చెప్పి ఆ సానుభూతి ఉందంటారు బ్రో? అలాగే అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టార్టింగ్ వెళ్ళలేదు. అవునా, 2 సార్లు ఆయన కూడా 2 సార్లు ఓడిపోయి తర్వాత చూద్దాం ఒకసారి అన్నట్టుగా వేశారు. సో ఇప్పుడు కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడ్డారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఓడిపోయినా సరే కానీ నెక్స్ట్ టైం నుంచి ఉంటారు. ఆయన అయితే బ్యాక్ స్టెప్ అయ్యారు కదా, లేదు. సో ఏంటంటే ఒకవేళ మేమైతే గెలిపించుకోవడం పక్క, ఒకవేళ సీఎం అయినా అవ్వకపోయినా సరే గానీ గెలిపించుకుంటాం మేమైతే. సో తర్వాత ఏదనేది తర్వాత సిచ్యువేషన్ బట్టి ఇంకా అలా వస్తుంది. 99% హామీలన్నీ నెరవేర్చాం, బ్రహ్మాండంగా పరిపాలించాం, 175 వస్తాయి అంటున్నారు. ఎంతవరకు వస్తాయి బ్రో? అదైతే మరి మాకు తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడ దాకానే ఎందుకు అమ్మఒడి సంథింగ్ ఇప్పుడు ఉంది కదా, బీటెక్ స్టూడెంట్స్ కి వచ్చేసి ఇప్పుడు ఈ విడతలో ఆయన వెయ్యాలి అమ్మఒడి అనేది. సో ఇప్పుడు ఆయన ఏం చేయడంటే సీట్ నుంచి దిగేసాం అని చెప్పేసి, సైన్ పెట్టేసాం అని చెప్పేసి అన్నారు సీఎం గారు, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో అది ఆ విడత ఏదైతే ఉందో అదైతే పడలేదు, ఇప్పుడు ఏది కూడా అందలేదు. సో అది 60,000 ఎంతో కట్టాలి. సో ఇప్పుడు కాలేజ్ వాళ్ళు అందరూ ఏమన్నారంటే అది పడినా పడకపోయినా మాకు సంబంధం లేదు, మీరైతే మాత్రం మాకు కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు నెత్తికి కూర్చున్నారు వాళ్ళు. సో దీన్ని బట్టి మీరు ఏమంటారని చెప్పేసి మా ప్రజల తరపున మేము కూడా ఒకసారి అడుగుతున్నాం అనమాట. దీనికి ఏం సొల్యూషన్ చెప్తారు, ఏం సమాధానం చెప్తారు, సో ఇంకా ఏంటి అనేది మేము అడగాలనుకుంటున్నాం. సో ఆయన ఎలా కనబడరు కాబట్టి మేము మీ ద్వారా చెప్పుకుంటున్నాం అంతే. ఫర్దర్ గా వచ్చే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫర్దర్ గా వచ్చే గవర్నమెంట్ కి ఏం లేదు బ్రో, చేసేది ఏంటంటే ఇచ్చిన మాట అయినా సరే కానీ చేసే పని అయినా సరే కానీ సక్రమంగా చేస్తే సరిపోద్ది. అదే మా తరపు నుంచి ఇంకేం లేదు బ్రో. ప్రజలు ఫ్రీ బేసిస్ కోరుకుంటున్నారా లేదంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? బ్రో నన్ను అడిగితే ప్రజలు అనే వాళ్ళు అన్ని కోరుకుంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే మన కంట్రీ ఏ విధంగా డెవలప్ అవ్వాలి అన్నట్ల మీద అడ్వాన్స్ ఉందా లేదా అనేది నువ్వు తెలుసుకుని నువ్వు చేయాలి వచ్చేవాళ్ళు. సో అది నా యొక్క ఫీలింగ్ అంతే. అన్న మీ పేరు? రెడ్డి బాలాజీ. రెడ్డి బాలాజీ గారు, ఇక్కడ పిఠాపురం స్థానికులేనా మీరు? స్థానికులు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా? గీత గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎటువైపు ఉన్నారు ప్రజలందరూ? ఎటు ఓటేద్దాం అనుకుంటున్నారు? ప్రజలంతా జనసేన పక్కే ఉన్నారు.
ఎందుకు జనసేన? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో గీత గారు ఎంపీగా చేసి ఏం తెచ్చింది లేదు ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రజలకు కానీ చేసింది ఏమి లేదు. ఒక ఎంపీ అయి ఉండి ఒక స్టేటస్ కోసం అడగలేదు. అమరావతిని నాశనం చేశారు. ఇదంతా వైసీపీ చేసిందే. అందులో ఉండి ఏమి చెయ్యకపోయి పైగా ఆ పార్టీ నుంచి నెగ్గుతారని సవాల్ చేస్తున్నారు. అది జరగని పని. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా 2019లో. ఇప్పుడు వస్తే ఎలా ఏం చేస్తారనుకుంటున్నారు? ఒకటే, ఇక్కడ ప్రతిపక్షం అన్నా రావాలి, స్వపక్షం అన్నా రావాలి. ఇప్పుడు స్వపక్షం కాదు, ప్రతిపక్షం కాదు. అయినా అంటే టీడీపీతో పొత్తులో ఉన్నారు. రేపు పొద్దున్న విడిపోయారు అనుకో, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడన్నా ఇప్పుడు ఎవరన్నా ఉన్నాడు అనుకోవచ్చు. కనీసం ఎగ్జాంపుల్ అదన్నా జరగచ్చు. అప్పుడన్నా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇది పవన్ కళ్యాణ్ గారే చేస్తారని ఎలా అనుకుంటున్నారు? చేస్తారు అనే గ్యారంటీ ఆయన మీద కూడా కాదు. ఎందుకంటే టీడీపీ ఖచ్చితంగా ముందు చేసింది. 2019లో నెగ్గినప్పుడు వాళ్ళు అదే 2014లో నెగ్గినప్పుడు 2019 దాకా చేయాల్సిన పనులన్నీ చేశారు. 72% పోలవరం పూర్తి చేశారు. అమరావతి చాలా మట్టి పూర్తి చేశారు. ఈ దరిద్ర పరిపాలన వచ్చాక ఆగిపోయి ఏం చేశారంటే అదే ఇస్తానమ్మా వాయినం పుసుకుంటాము వాయినం ఉన్నారు కదా, అలాగే ఇచ్చింది తక్కువ, లాక్కున్నది ఎక్కువ. 99% హామీలు నెరవేర్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చూడండి, 10,000 ఇచ్చాం, 18,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం. ఆటోడికి 10,000 వేసారు, 11,000 తీసుకున్నారు. అంటే ఇంకో 1,000 ఎక్స్ట్రా లాగారు అంతే. కరెంటు బిల్లు పెంచారు, బస్సు ఛార్జీ పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్తకు పన్ను వేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక కంపెనీని రానివ్వలేదు, ఒక ఫ్యాక్టరీని రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కబ్జాలు చేసుకోవడం గట్ట కుదరదు, కంపెనీలు గట్ట వస్తాయి. అది అన్న మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. పిఠాపురం స్థానికులు అన్న మీరు? ఇక్కడ పిఠాపురం లోకల్ స్థానికులు. ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది. ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? తెలుసు, వంగగీత గారు, తర్వాత ఒక పార్టీకి అధ్యక్షులు కొణిదెల పవన్ గారు. అంటే ఇక్కడ ప్రజల నాడు ఎలా ఉందంటారు? మీకు చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు? ప్రజల నాడు ఏముండదండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ గీత గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఒక పార్టీ అధిష్టాన వ్యక్తి పిఠాపురంలో చేయడం, అలాగే దత్తాత్రేయుల వారిని ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ తెలిసిన మన పిఠాపురం రాష్ట్రాలకు తెలుసు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాట్లాడుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. తర్వాత ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సీఎం కానీ బోర్డంతా తీసుకోవాలి. మన పవన్ కళ్యాణ్ అలా అక్కర్లేదు, డైరెక్ట్ గా మోదీ గారి దగ్గరికి వెళ్ళిపోవడం. నియోజకవర్గానికి ఏం కావాలో, లేకపోతే మనకి ఉప్పాడికి సముద్ర కోతకి బలైపోతున్నారు, దానికి ఏం కావాలో కూడా డైరెక్ట్ గా తేగల వ్యక్తి దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు కదా వెంకటేశ్వర విగ్రహం తీసుకుని వెళ్ళినప్పుడల్లా, మరి అడగరంటారు ఇవన్నీ? అంటే ఇప్పుడు దాకా చూసాం కదా ఆయన పాలన ఏంటో, 5 సంవత్సరాల పాలన ఏంటో, రాష్ట్రానికి చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఉచిత పథకాలు ఏదో అనుకున్నారు జనాలు. ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారు అంటే పథకాలు ఇచ్చేస్తారు కదా. ఎక్కడి నుంచి పథకాలు చేస్తున్నారు? రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా లేవు, సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. MBAలు డిగ్రీలు చదివినాడు ఏం చేస్తున్నాడు? 5,000 కట్టేశారు, తాడేసి 5,000 ఆడేమనుకున్నాడంటే మేమేదో ఇంకా 5,000కే పని చేస్తాం అనుకున్నాడు. రాష్ట్రంలో ఒక కొత్త ఇండస్ట్రీ ఏమైనా వచ్చిందా? ఉన్న కొండలు కానీ లేకపోతే జనాలు కానీ తరిగిపోతున్నాయి, కానీ సరైన ఇది లేదు. అప్పులు మనకి తెలుసుకున్నట్టయితే, సరిగ్గా చూసుకుంటే, హిస్టరీ చూసుకున్నట్టయితే లక్షల అప్పులు ఉన్నాయి రాష్ట్రం మీద. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? అప్పులు ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎటువంటి అభియోగాలు లేవు ఆయన మీద, ఎటువంటి అప్పులు కానీ, లేకపోతే ఉన్నది ఖర్చు పెడతాడు. ఉన్నది మాట్లాడుకోవాలి కదా. నేను ఏ పార్టీకి సంబంధించిన నాయకుడిని కాదు, సోకంగా నాయకుడు లోకల్గా ఉన్న వ్యక్తిని కాబట్టి, ప్రజా సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేవు. యువత అందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇండస్ట్రీ రావాలి, మంచి రాష్ట్రంలో ఎక్కడ దిక్కున రావాలి కదా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ వచ్చింది ఇండస్ట్రీ? ఏ ఇండస్ట్రీ వచ్చింది? ఎక్కడ వచ్చింది ఇండస్ట్రీ? అంటే మనం చూసుకుంటే 150 చోట్ల గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు గెలిస్తే చేస్తారని ఎలా అనుకుంటున్నారు? అంటే ప్రజల మద్దతు 150 ఉంది కదా వైసీపీకి. ప్రజల మద్దతు అంటే ఇప్పటికైనా సరే ముందు ప్రజల కళ్ళు తెలుసుకోవాలండి. ఉచిత పథకాలకి, ఉచితానికి అలవాటు పడితే మీకు చిన్న విషయం తెలుసలేదు. వెనుజులా అనే దేశం ఉంది, ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుకుందాం. వెనుజులా అనే దేశంలో ఒక వ్యక్తి, ఒక పౌరం కూడా ఎవడో కానీ, వాడు నెగ్గడం కోసం ఉచిత పథకాలనే హామీలు ఎక్కువ పెట్టాడు. దేశంలో 1870లోనూ అప్పుడు వెనుజులా అనేది అధిక ధనిక దేశాల్లో నెంబర్ 20లో ఒక స్థానం ఉండేది. కానీ నేడు ఉచిత పథకాలకి, ఉచిత అలవాట్లు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఉచితాలకు అలవాటు పడిపోయి పని మర్చిపోవడం వల్ల ఒకళ్ళు ఈ రోజు అక్కడ ఒక పాలు ప్యాకెట్ కానీ, ఒక రొట్టె పెట్టడం, ఆడవాళ్ళు బయటకు వచ్చి అడుక్కుని తిన్నంగానే దారుణమైన పరిస్థితి వెనుజులా. ఎందుకంటే ఉచిత పథకాల వల్ల నాశనం అయిపోద్ది. మనకి ఒక విషయం తెలుసుకుందాం. కాకినాడ హాస్పిటల్ ఉందని, మన ఒక వ్యక్తికి బాగాలేదని చెప్పి కాకినాడ ఐసీయూలోని ఒకే పడక మీద 6 పడుకున్నారు ఐసీయూలో. మన పాలన ఎలా ఉందో తెలుస్తుంది.
ఉచిత విద్య, నాణ్యతమైన విద్య కావాలి. ఈ రోజు కార్పొరేట్ స్కూల్లో చదవాలంటే లక్షల్లో లక్షలు ఖర్చు పెట్టాలి. అదే విద్య ఇక్కడ ఉందా? లేదు. మనకి ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచితంగా ఏదైతే మనకి అన్నింటిని కోరుకోకూడదు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్ని పెడతానంటే ఏమైపోతుంది దేశం? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దేశాన్ని ఒక స్థిరమైన మార్గంలో నడిపిస్తాడు. అలాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ కూడా. తప్పకుండా ఆయన వస్తాడు. ఎందుకంటే ప్రజలు అందరూ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎందుకంటే ఆల్రెడీ వంగగీత గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. అత్తమానం పవర్ ఇచ్చేసుకుంటా పోయినా ప్రజలు గుర్తుండరు. ఈ రోజు ఆవిడ అంత గట్టిగా కష్టపడుతున్నారంటే కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారని. ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే చిన్న చిన్న అంతర్గత విషయాలు ఉన్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో. ఆయన చూసి అందరూ ఓటేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మేమంటే పాత వాళ్ళు వచ్చిన పాత వాళ్ళకి విలువ లేదని, కొత్త వాళ్ళకి ఇది లేని కూడా ఉన్నాయి. అన్నిటి సమస్యలన్నీ కూడా కొంచెం పక్కన కొట్టి పెట్టుకుంటే మాత్రం మెజారిటీ అయితే మాత్రం బంపర్ గా వస్తుంది స్థానికంగా. ఎందుకంటే మేము ఏ పార్టీ నాయకులు కాదు, పిఠాపురం సంబంధించిన వ్యక్తులు. మీరన్నారు చాలా సీట్లు వచ్చాయని. చాలా సీట్లు వచ్చిన మన తెలంగాణలో కూడా కల్వకుంట్ల కేసీఆర్ గారికి చాలా సీట్లు వచ్చాయి. మార్పు ప్రజలు ఒకసారి కానీ ఇదేంటంటే మాత్రం ఎవరు ఆపలేరు. ఇక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, టీ టైం ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. అటు నుంచి చల్మలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. చల్మలశెట్టి సునీల్ గారు అయితే గతంలో ఓడిపోయాను, ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. మరి టీ టైం ఉదయ్ గారు వ్యక్తిగతంగా మీకు ఎలా తెలుసు? ఈ టైం ఉదయ్ గారు ఏంటంటే ఎన్ఆర్ఏ తర్వాత ఇక్కడికి వచ్చి కష్టపడి ఇది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తారు. వీళ్ళందరినీ ఏంటంటే మాకు వీళ్ళ గురించి అంత అవగాహన ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్, ఎందుకంటే తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు ఆయన. అది కరెక్టే, మన ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరి యొక్క డబ్బులు తీసేసుకున్నో లేకపోతే ఎవరి దగ్గర చేసుకున్నారో చాలా మంది అన్నారు పిఠాపురం హెలికాప్టర్లు వచ్చి వెళ్ళిపోతున్నారు లేకపోతే ఇది చేసుకున్నారని. ఆయన కష్టపడతాను కానీ పార్టీ నలపలేడు. ఆయన కష్టాజీతం. కష్టపడే వ్యక్తికి ఎప్పుడైనా సరే మనం విలువ ఇవ్వాలి. మన దగ్గర కోట్ల కేసులు కోట్లు డబ్బు ఉందనుకోండి, నేను ఇక్కడ కూర్చొని ఆయన ఏదైనా చేయొచ్చు. పాప ఆయన వ్యక్తిగతంగా సినిమాలు తీసుకోవడం లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి డబ్బు వస్తుంది. పార్టీ నడపాలి కదా, పార్టీ నడపాలంటే డబ్బులు ఇవ్వాలి. మనం ఎవరిని ఇస్తామా? పోనీ మనకి 1 కోటి 2 కోట్లు అంటే ఇవ్వగలమా? ఇవ్వలేం. ఏంటంటే ఆయనకున్న పాపం పరిస్థితులు బట్టి వెళ్తున్నారు వస్తున్నాడు. ఉగాది పురస్కారాలు కూడా ఇక్కడే చేశారు మొన్న. నాకు తెలిసి మన వంగగీత గారు ఇవాళ రంజాన్ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. మొన్న క్రైస్తవులకు సంబంధించిన కార్యక్రమం వచ్చిన క్రైస్తవులకు చెప్పారు. మనం మా ఉగాది ఏం చేస్తుంది, మా హిందువులకు సంబంధించిన ఉగాది ఏం చేస్తుందో అర్థం కాలేదు. కనీసం ఆవిడ హిందువులకి ఉగాది శుభాకాంక్షలు చూడడం చెప్పలేదు. అంటే మేము హిందువులు మేము ఇది అని కూడా చెప్పుకునే వ్యక్తి. ఈయనేమన్నారు పవన్ కళ్యాణ్ అందరినీ సమానంగా చూసే వ్యక్తి, మహానుభావుడు. అందరినీ సమానంగా, అన్ని మతాలు ఏంటంటే పాలన ఎలా ఉండాలంటే అందరినీ సమానంగా చూడాలి. ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ సమానంగా చూడాలి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళందరికీ సంబంధించి బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ హిందువులకు వచ్చేటప్పుడు మాత్రం పరిస్థితి లేదు. ఒకటి విషయం, పిఠాపురం మహాపుణ్యక్షేత్రం. ఈయన వచ్చాడంటే మాత్రం పిఠాపురం నియోజకవర్గం కూడా ఒక రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ విషయంలో మాత్రం టెంపుల్ సిటీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి. తర్వాత ఇక్కడ ఎక్కువ శాతం టెంపుల్ సిటీగా మారిందంటే యువత ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మొన్న నేను అయోధ్యలో వచ్చినప్పుడు చాలా మంది అన్నారు గుడి కడితే ఏమవుతుంది, గుడి కడితే కొన్ని లక్షలాది మందికి ఉపాధి కలిగేది గుడి మాత్రమే. ఈ రోజు అక్కడ చాలా మంది లక్షలాది మందికి పైగా బతుకుతున్నారు. దేవాలయాల పైన అట్టుపళ్ళు కానీ పువ్వులు కానీ తర్వాత లాడ్జులు కానీ లేకపోతే హోటల్స్ కానీ భయంకరమైన ఉపాధి ఇవాళ దేవాలయం కలిగించింది. అలాంటి దేవాలయాలను అభివృద్ధి అలాగే అన్నిటికీ కూడా అభివృద్ధులు ఇండస్ట్రీలు ఉద్యోగాలు వస్తాయి యువతకి. ఆయన ఎలా చిటికెత్తే అప్పులు వచ్చేది ఉంటుంది. ప్రజలందరూ ఇలా ఏకతాటిపై వచ్చారనుకుంటున్నారా? కడప నుంచి చిత్తూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని పంపారు. మిథున్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. గల్లీకి ఒక లీడర్ను వైసీపీ లీడర్ని పంపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓట్లు కొనేసి రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు ఓట్లు పడతాయంటారా? అంటే ఒక విషయం, పిఠాపురం అనేది చాలా ఎవరు చెప్పలేని నాడి. రాష్ట్రం అంతా ఎత్తి అంటే పిఠాపురం ఉంటుంది. పిఠాపురంలో డబ్బులు ఎత్తి ఎవరిని కొనలేరండి. నిజంగా ఒకవేళ ఓటికి 1,00,000 ఇచ్చినా కూడా తీసుకుని ఇంట్లో పెట్టుకుని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి ఇస్తారు. కానీ ఎందుకంటే ఆయన చూడాలన్నారు. మీరు అన్నారు కదా 2 దిక్కులు ఓడిపోయారు. 2 దిక్కులను ఓడిపోయారంటే ఈ అంతర్గత కుమ్ములాట్లో లేకపోతే ఈ పార్టీలు పెట్టే టార్గెట్ వల్ల. కానీ పిఠాపురం అలా ఉండదండి. పిఠాపురం నిజంగా ఓటికి 1,00,000 ఇచ్చినా కూడా ఆయన గెలిపిస్తాడు. ఎందుకంటే ఒక పార్టీ అధిష్టాన నాయకుడు పిఠాపురంలో వచ్చి నేను పోటీ చేసిన ప్రజానాయకుడిని గెలిపించుకోకపోతే రేపొద్దున ఆ తప్పు ఎవరిదంటే ప్రజలది అయిపోద్ది. ఈ రోజు ఓటు ఎందుకు వేయాలంటే ఆల్రెడీ అందరూ చూసాం కదా మనం వీళ్ళ 5 సంవత్సరాలు ఏం చేశారు. ఈ రోజు సామలకోట నుంచి కానీ పిఠాపురం రావాలంటే రోడ్డు నిజంగా వెహికల్ పాడైపోవడం లేకపోతే గుండ్రలో పడిపోయి బొర్రలు బదులైపోవడం బొందలాలు ఉన్నారు. ఈ రోడ్లు బాగు చేసి డ్రైనేజీలు లేవు. ఉద్యోగ అవకాశాలు ఒక్కటి చూపించండి. నేను ఉన్న ఏం మాట్లాడు ఉద్యోగ అవకాశాలు. కాకినాడ హాస్పిటల్ పరిస్థితి అయితే ఐసీయూ పరిస్థితి మొన్న నేను వెళ్ళినప్పుడు 6 పడిపోయి ఉన్నారు. నిజంగా ఈ రోజు మన కుటుంబ సభ్యులకి ఏదన్నా అయితే కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేయగలవా? కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు మనం ఎంత సంపాదించుకున్నా సార్ లక్షల్లో దుబ్బేస్తున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటాయి వెళ్ళాలి కదా. ఐసీయూలో ఒక మంచం మీద ఆగురేటండి ఎంత దారుణం. హాస్పిటల్ అభివృద్ధి చేశారా?
సరిగ్గా చేయలేదు. ఉద్యోగ అవకాశాలు వేలాది మంది యువతనే ఈ రోజు రోడ్డు పాలు చేస్తారు. చేసి చెప్పాలంటే ఇండస్ట్రీలు, ఏ ఇండస్ట్రీ రావడానికి ఆంధ్రప్రదేశ్ భయపడుతుంది ఎందుకు? ఇండస్ట్రీ వస్తే ఆయనకు సంబంధించిన ప్యాకేజీలు వీళ్ళకి బోర్డు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇండస్ట్రీలు రావడానికి భయపడుతుంది. ముందు స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీలు పెరగాలి. ఇండస్ట్రీలు పెరగాలంటే నిజంగా చెప్పాలంటే ఈ నాయకుడు వస్తే, పవన్ కళ్యాణ్ గారు వస్తే కంపల్సరీ ఇండస్ట్రీలు పెరుగుతాయి. యువత ఉపాధి పెరుగుతుంది. యువత రోడ్డు మీద ఉండిపోయారు. అందరూ కూడా ఈ రోజు యువత 5,000 కట్టడి పెట్టింది దారుణం. 5,000కి పనిచేయడం అంటే మన దారుణం అంతకు మించింది లేదు. కాబట్టి భవిష్యత్తులో మనం బాగుపడాలంటే నాయకుడు సరైన ఉండాలి. రాజు సరే, యథా రాజా తథా ప్రజ. రాజు సరైనడు అంటే మొత్తం అంతా సెట్ అవుతుంది. అంటే పక్క రాష్ట్రాల నుంచి చూస్తే మనం గంజాయి ఆంధ్రప్రదేశ్ లేకపోతే సారా సీఎం అని అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? మొన్న కరెక్ట్ గా సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 50,000 కోట్ల సంబంధించిన మొన్న కొకేను 25 కేజీలు కొకేను మన వైజాగ్ చేరుకుంది. ఇది ఎవరు తెప్పించారు అంటే మొన్న నేను చూసి డిబేట్ అంటే ఈ పార్టీ వాళ్ళు తెప్పించారు, ఆ పార్టీ వాళ్ళు తెప్పించారు. మనకి ఇప్పుడు కరెక్ట్ గా టైం ఇది ఏంటి, ఎన్నికల కమిషన్ ఉన్న టైము, కేంద్ర ప్రభుత్వం కూడా ఉండదు, మొత్తం ఎన్నికల టైమే. ఈ దాన్ని కానీ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేస్తుందో, ఎవరు తీసుకొచ్చారని తెలిస్తే తప్పకుండా కూడా ఆ 50,000 కోట్లు అంటది నాకు తెలిసిన విషయం. 50,000 కంటైనర్ తీసుకొచ్చే వ్యక్తి ఎవరు? ఎందుకంటే ఒక 50 సంవత్సరాల యువతని ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టేసే మందు అంతా కూడా తీసుకొచ్చాడంటే అది ఎవడన్నా సరే తేలిపోద్ది. దాన్ని ఎంక్వైరీ చేస్తే తేలిపోద్ది. తర్వాత ఏంటంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి విచ్చలడుగు పడిపోయింది. ఎన్ని కేసులు కట్టారు గంజాయి మీద? గంజాయి మీద అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కేసులు కట్టారు? యువతను పాడు చేయడానికి మాందిక ద్రవ్యాలు, గంజాయి ఇవన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటే చెప్తున్నాం ప్రజలందరికీ కూడా, సరైన నాయకుడిని ఎంచుకోకపోతే తప్పు మందే. మనం ఏదో తప్పుడుగా ఓటేసిన తర్వాత తప్పుడుగా చేసినట్టు అయ్యో మాకు కాల్సింది, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, మాకు ఏదైనా నాశనం అయిపోయింది కూడా మనమే. కాబట్టి ఇప్పటికైనా సరైన వ్యక్తిగా మనం అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాం, ఎందుకంటే అవతల ఆవిడ ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఎంపీగా చేసిన తర్వాత పిఠాపురం చూసిందే లేదు ఆవిడ. ఈయనకి ఇవ్వాలి అవకాశం అంటే నేను ఒకటే చెప్తున్నా, డైరెక్ట్ గా మోదీ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఊరికి ఇది కావాలని చెప్పి తెప్పించగల దమ్మున్నమ్మ కూడా మాత్రం పవన్ కళ్యాణ్. ఇక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో కూడా ఒక ఛాన్స్ ఇమ్మని ఇద్దరు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇటు క్రాస్ ఓటింగ్ జరిగి అటు ఫ్యాన్ కి లేకపోతే ఇటు గ్లాస్ కి అలా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటారా? లేదండి, ఎందుకంటే ఈయన చూస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తారు. అంటే ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి? ఆయన కూడా చదువుకున్న వ్యక్తి. ఇటు వీళ్ళిద్దరు కూడా ఇదిగా ఉన్నా ఏంటంటే పార్టీ మీద ఎవరికి లేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చాలా మంది వ్యతిరేకతలో ఉన్నారు. ఇది ఏం చేశారు సార్ వీళ్ళందరూ? అప్పుల్లో కూడుకుపోయామండి మనం. ఈ రోజు బ్యాంకుల్లో లేకపోతే ఉన్న దిక్కులను చూసుకుంటే అప్పులో తేలుకోలేని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కట్టినా కూడా తేలుకోలేనంత భయంకరమైన అప్పుల్లో కూడుకుపోయి ఉన్నాం. కాబట్టి ఈ మనం సరైన పాలన అందివ్వాలంటే పవన్ కళ్యాణ్ చూసి ఎవరైతే ఎంపీ గారిని పెడతారో ఆయన నెక్కుతారు. తర్వాత ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధానే లేదు, పక్క రాష్ట్రం వాళ్ళు. ప్రధానంగా ఇక్కడ ఒక పాయింట్ ఎలిగేషన్ కూడా ఆరోపణ ఒకటి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పబ్లిక్ మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు గానీ వైసీపీ నాయకులు గానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాలంటీర్ల మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాలంటీర్లు ఆగిపోయారు, అందుకే అవాతాతలు చనిపోతున్నారు పెన్షన్ అందుకంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒకప్పుడు వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు అందుకునేవారా? ఒకప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఉన్నారండి. గవర్నమెంట్ అది ఇప్పుడు ఉన్నది ఎన్నికల కోడ్. ఎవరు ఆపడానికి ఎవరికి అధికారం ఉంది? ఎన్నికల అధికారి వాళ్ళు చెప్తే వింటారా? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని చెప్తే ఎన్నికల అధికారి వింటారా? ఎవరు వినరండి. ఎన్నికల అధికారి నియమ నిబంధనలే ఆల్రెడీ వాళ్ళకి పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి, ప్రతిదీ జీవో వస్తుంది. ఏం చెయ్యాలి, ఎవరిని అదుపులో పెట్టాలి, ఎవరిని ఆపాలి అనేది మాత్రం ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంటది. అది ఏ రాజకీయ నాయకుడి చేతిలో ఇప్పుడున్న పరిస్థితి నరేంద్ర మోదీ గారు చెప్పినా కూడా వినరు ఎవరు. ఎన్నికల కమిషన్ అంత గట్టిగా ఉంటది. అంతేగాని ఇప్పుడు అవ్వతాతలు చనిపోయారు లేకపోతే ఇలా చనిపోయారు తప్పు. వాస్తవం అంతా కూడా తప్పుడు ఆరోపణలు. పూర్తిగా అధికారులు ఎందుకు పిఠాపురం మున్సిపల్ అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడే ఈ ఎంఆర్ వాళ్ళని ఎండి వాళ్ళని పెట్టి సినిమా ఇప్పించిన వాళ్ళు ఈ రోజు అవ్వతాతలకి వీళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించలేరా? వాళ్ళు చచ్చిపోతున్నారు దీని వల్ల అన్నది మాత్రం అవాస్తవం. అంతా కూడా వాలంటీర్ వల్ల ఆగడం వల్ల అవాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఈ రోజు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి కేటాయిస్తారు, 6 రోజులు కేటాయిస్తే ఇంటికి కూడా ఇచ్చేసి అంత వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది. ఒకప్పుడు పెన్షన్ తీసుకునేవారు, తప్పే ఉంది, తీసుకుంటారు, తప్పదు. ఎలక్షన్ కోడ్ ఇది. ఎలక్షన్ కోడ్ లో పలానా వాళ్ళు ఆపేశారు, పలానా వాళ్ళు, ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీ కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక పార్టీకి సంబంధించిన వాలంటీర్ వాళ్ళు. వాలంటీర్ గౌరవ వేతనం ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్ పార్టీకి పనిచేస్తారు కాబట్టి అది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పెట్టినా సరే ఎలక్షన్ కోడ్ ఆపుతారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మాత్రం ఏ అధికారిని ఎలక్షన్ ఆఫీసర్
ఎలక్షన్ కమిషన్ మాత్రమే వచ్చేస్తే మాట్లాడతారు తప్ప ఏళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే మాత్రం ఆగిపోయేది ఏది కదా అన్ని కూడా ఈ చచ్చిపోతున్నారు, లేకపోతే వీళ్ళ వల్ల ఆపడం వల్ల మీరు జరుగుతున్నారు అన్ని కూడా బురద జల్లే రాజకీయాలు కాబట్టి బురద జల్లే వ్యవస్థ. ఇక్కడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ ప్రజలకు గానీ పిఠాపురం ప్రజలకు గానీ మీ తరపున మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా తరపున ఇచ్చే సంతోషం ఒకటండి, ఒక చదువుకున్న వ్యక్తిగా, పిఠాపురంలో పుట్టిన వ్యక్తిగా, ఈ మహాపుణ్యక్షేత్రంలో పుట్టిన వ్యక్తిగా, ఈ ఇప్పుడు దాకా చాలా మంది రాజకీయ నాయకులను చూసాం, ఇప్పుడు దాకా పోటీ చూసాం, అందరినీ చూసాం. ఏదో చేస్తారంటే ఏం చేయరు. మనకు గెలిచే వరకు కూడా మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి అమ్మ అనే వాళ్ళు తర్వాత వెళ్ళిపోయినంత మనకి ఏ పని వచ్చినా కూడా వాళ్ళ తలుపు కొట్టవలసిందే, ఎంత కొట్ట తీయరు. ఇవన్నీ చూసాం కాబట్టి ఇప్పుడు కొత్త తరాన్ని మారుద్దాం. ఒక అధ్యక్షుడు, ఒక పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డైరెక్ట్ గా మన పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. ఆయన గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది. మనకు ఉచిత పథకాలు కావాల్సింది అభివృద్ధి ఉంటేనే ఊరు బాగుపడుతుంది, ఇక్కడ ఉన్న యువత బాగుపడుతుంది, మన అందరి జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మన ఒక పార్టీ నాయకుడిని గెలిపించుకుందాం. కేంద్రం నుంచి మన పిఠాపురంకి ఏం రావాల్సి వచ్చినా కూడా చిటికీలో తెప్పించే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి అందరం కూడా నియోజకవర్గం అంతా కూడా ఒక దాటి మీద ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఒక పార్టీ అధినాయకుడిగా కల్పించుకుని, ఏదో అన్నారు కదా దత్తపుత్రుడు ఆ దత్తాత్రేయుల వారే ఇక్కడ తెప్పించుకున్నారు ఆయన్ని, ఆ మహానుభావుడిని. కాబట్టి గుండె నిండా మీకు మీరే చెప్పారు కదా, ఏదైనా డబ్బులు ఇస్తే లక్షలు కుమ్మరించినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మారేది లేదు. మంచికి ధర్మానికి ఓటేస్తాం, ధర్మాన్ని గెలిపించుకుంటాం. జై శ్రీరామ్.